దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న కేతన్పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ను ఈరోజు చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు. అనంతరం కేతన్పల్లిలో జరిగిన సభలో ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ ఈ బ్రిడ్జ్ చిరకాల స్వప్నమని, 14 ఏళ్ల తర్వాత బ్రిడ్జ్ ప్రారంభం కావడం సంతోషకరమని తెలిపారు. యువతకు 6,000 కోట్ల రాజీవ్ యువ వికాస్ కార్యక్రమం ద్వారా అవకాశాలు వస్తున్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ తాను ఎంపీగా ఉన్నప్పుడు ఈ బ్రిడ్జ్ నిర్మాణం ప్రారంభించానని, ఇప్పుడు ఎమ్మెల్యేగా దీనిని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ బ్రిడ్జ్ వల్ల రామకృష్ణాపూర్, మందమరి ప్రజలకు సమయం ఆదా అవుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 10,000 టీచర్ ఉద్యోగాలు ఇచ్చామని, త్వరలో మరో డిఎస్సి నిర్వహిస్తామని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లల విద్యపై దృష్టి పెట్టాలని సూచించారు. కాగా సుమన్పల్లిలో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం జరుగుతుందని వెల్లడించారు. ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ కావడం జరిగింది. ఇప్పుడు కనెక్టింగ్ రోడ్డు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పూర్తి చేసి ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. చాలామంది ఈ రోడ్డు పైన యాక్సిడెంట్స్ అయ్యి చనిపోయినారు. వెయిటింగ్ టైం కూడా 40-45 నిమిషాలు దినంలో 5-6 సార్లు అట్లా అయ్యేది. ఇలాంటి సమయంలో ఈ ఓవర్ బ్రిడ్జ్ రామకృష్ణపురం ప్రజలకు, మందమరి ఉన్న ప్రజలకు అందరికీ కూడా ఉపయోగపడుతుంది. అందరూ కూడా ఈ బ్రిడ్జ్ని సరిగా కేర్ఫుల్గా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటూ దాన్ని వాడుకోవాలి.